శ్రీ గురుభ్యో నమః. ఇంటిని ఉత్తరం నుండి దక్షిణం వరకు విభజించి గోడను నిర్మిస్తే గనక జీవితంలో చీకటిని కలిగిస్తుంది. ఇంటి లోపలికి తూర్పు దిశ నుంచి గాలి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. వీలైనంత వరకు తూర్పు ఉత్తర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈశాన్య నైరుతి మూలల్లో సున్నా ఆకారపు వస్తువులను ఉంచకూడదు. భారతీయుల జీవన శైలిలో వాస్తు కళ కూడా ఒక భాగం. స్థలం కొనుగోలు చేయాలన్నా, ఇల్లు కొనాలన్నా, లేకపోతే ఏదైనా నిర్మాణం చేయాలంటే ముందు వాస్తును పరిశీలిస్తారు. ఎన్నో ఏళ్ల నాటి పాత భవనాల నిర్మాణాన్ని గమనించినా కూడా వాస్తు పాటిస్తున్నారని ఆనాటి ఇళ్లను చూస్తే మనకి అర్థమవుతుంది. ఇంటికి వాస్తు పాటిస్తే ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. వ్యక్తిగత జీవితంలో కూడా మంచి శ్రేయస్సు ఉంటుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇల్లుని ఎలా ఉంచుకోవాలి, ఎలా ఉంచుకోకూడదు, ఏ దిక్కులో ఏవి ఉండాలి వంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాస్తును నమ్మితే కొన్ని అంశాలను మనం పరిశీలించాలి. ఇంటి కోసం కొన్ని వాస్తు చిట్కాలు. ఇంటి బయట లేదా ఇంటి లోపల తూర్పు దిశలో చెత్త కుప్పలు వేస్తే ఆ ఇంటికి దరిద్రం ఏర్పడుతుంది. తూర్పు దిక్కున ఇంటి కంటే ఎత్తుగా చెట్లను పెంచితే ఏ తప్పు చేయకపోయినా అపరాధం చేసిన వారుగా నిలబడతారు. బరువైన వస్తువులను తూర్పు దిక్కున పెడితే ఇంట్లో అశాంతి నెలకొంటుంది. ఇంటి ఆగ్నేయ దిశ మిగతా అన్ని దిక్కుల కంటే ఎత్తుగా ఉంటే ఆ ఇంట్లో వారందరికీ అనారోగ్యం. ఆగ్నేయ దిశలో బావి లేదా నీరు నిల్వ ఉంటే గృహంలో నివసించే వారికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, అప్పుల పాలవుతారు. ఇల్లు కట్టుకున్న భూమి త్రిభుజాకారంలో ఉండి ఆగ్నేయంలో శిఖరం ఉంటే అగ్ని విపత్తు ఏర్పడుతుంది. ఉత్తరాది కంటే దక్షిణాదిలో ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే ఇంటి యజమానికి వయస్సు ప్రభావ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. దక్షిణ దిశలో మంచి బోర్వెల్ లేదా నీటి వనరులు ఉంటే ప్రమాదం జరగవచ్చు. నైరుతి దిశకు సమీపంలో తలుపు ఉంచినట్లయితే అది ఎల్లప్పుడూ ప్రమాదాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడు నైరుతి దిశలో ఉండకూడదు. ముఖ్యంగా ఆ దిశలో గేటు అనేది పెట్టకూడదు. వంటగది నైరుతిలో ఉంటే సమస్య ఏర్పడుతుంది. ఈశాన్య దిశలో కొంత ఖాళీ స్థలం ఉండాలి. ఈశాన్యంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు స్వస్తిక్ లేదా ఓం చిహ్నాలను ఉపయోగించడం మంచిది. ఇంటి మధ్య గోడను తూర్పు నుండి పడమరకు విభజించినట్లయితే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంటిని ఉత్తరం నుండి దక్షిణం వరకు విభజించి గోడని నిర్మిస్తే అది జీవితంలో చీకటిని కలిగిస్తుంది. ఇంటి లోపలికి తూర్పు దిశ నుంచి గాలి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. వీలైనంత వరకు తూర్పు ఉత్తర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈశాన్య నైరుతి మూలల్లో సున్నా ఆకారపు వస్తువులను ఉంచకూడదు. ముందు తలుపు వీలైనంత వరకు ఉత్తరం లేదా తూర్పు వైపున ఉండేటట్లుగా చూసుకోండి. తలుపు ఈశాన్య దిక్కులో ఉంటే శుభప్రదం. ఇంటి తలుపు ఎట్టి పరిస్థితులలోనూ నైరుతి దిశలో ఉండకూడదు. మెట్లు తూర్పు ఆగ్నేయం లేదా ఉత్తర వాయువ్యంగా ఉండాలి. స్వస్తి, శుభమస్తు.